తెలుగు తల్లికి మల్లెలారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కూడా మరి స్వచ్ఛ భారతం అలాగే ఉందో ఈ బహిరంగ మల విసర్జన అనే దాని మీద మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఒక కూలంకషంగా ఒక సర్వే చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో అన్ని నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలు పంచాయతీలు మనం చేయాలి అని అనేటప్పుడు మరి ముఖ్యమంత్రి గారు 2018 లేనటువంటి జిల్లాలుగా ప్రకటించడానికి చర్యలు చేపట్టారు. అయితే మన జిల్లాలో ప్రతిజ్ఞ గట్టిగా చెప్పాల్సిన అవసరం కుడి చేయి ముందర పెట్టాలి. గొప్ప సామాజిక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ను సాంక్రమిత వ్యాధుల రహిత రాష్ట్రంగా మా కార్యక్రమాలకు కేటాయిస్తానని ముఖ్యంగా ప్రతి శనివారాన్ని ప్రత్యేక రోజుగా పరిగణించి మొదలుపెట్టబోతున్నాము. అలాగే గ్రామాల్లో ఈ డ్రైనేజ్ వాటర్ కూడా గ్రామంలో మరి అక్కడ ఉన్న స్కూల్స్ లో ఉన్నటువంటి పిల్లల భాగస్వామ్యంతో స్వచ్ఛ వ్యర్థాలు ఉత్పత్తి చేసేటటువంటి యాక్టివిటీస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఈరోజు డ్రై డే అంటే ఇంట్లో ఎటువంటి అంతా కూడా ఇలాంటివి క్రిమిసంహారక మందులతో పాటు ప్రజల్లో ఆరోగ్యం అవగాహన. ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రి వర్యులకు, ప్రజా ప్రతినిధులకు, మిగిలిన అధికారులందరికీ మా నమస్కారాలు. ఇక్కడ మేము అందరికీ చేసి చూపించిపోయేది తెలియజేయబోది ఏమిటంటే నారాయణ కడియం మండలం దొల్ల గ్రామ సర్పంచ్ సార్. మా ఊరికి 6 ప్రధాన రహదారులు ఉన్నాయండి. గతంలో ఈమె డ్వాక్రా సంఘ సభ్యురాలు, ఈమె కూడా గ్రామీణ పారిశుద్ధ్యం కార్యక్రమం. దివాకర్ సోషల్ యాక్టివిస్ట్ మర్లావా గ్రామం పెద్దాపురం. అలాగే రజియా పాషా వీరు మీడియా నుంచి మంచి కవరేజ్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించారు పెద్దాపురం. ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేస్తాం. పని కూడా ప్రారంభించమని ఎస్టిమేట్స్ తయారు చేయమని ఆదేశాలు ఇస్తున్నాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి ఇమ్మీడియట్ గా దాన్ని కూడా చేస్తాం. పోర్ట్ రోడ్డు డెఫినెట్ గా దీన్ని ఒక పోర్ట్ రోడ్డే కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో SCZ కూడా వస్తుంది. నేషనల్ హైవేకి ఈ పోర్ట్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడి నుంచి మళ్ళీ రాబోయే రోజుల్లో రాజమండ్రికి కూడా ఆ రోడ్ను కూడా మొన్న కాంట్రాక్ట్ సరిగా చేయకపోతే కూడా క్యాన్సిల్ చేశాం. వేరే టెండర్ పిలుస్తున్నాం. పిలిచి ఆ రోడ్డు కూడా కెనాల్ రోడ్ను కూడా పూర్తి చేసి ఇంకో పక్క నిన్నే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఆలోచించాం. దాన్ని కూడా మీరు చూస్తే రాజమండ్రి నుంచి నేరుగా కాకినాడ, అందులో పెద్దాపురం, సామర్లకోట, ఇక్కడి నుంచి మళ్ళీ మీరు చూస్తే జగ్గంపేట వరకు తీసుకెళ్ళి ఈ పిఠాపురం వరకు తీసుకెళ్ళి ఈ రింగ్ రోడ్ అంతా కూడా తీసుకొని ఒక మోడల్ టౌన్ గా అరేంజ్ చేస్తున్నాం. అదే మరి కాకినాడ మన రాజమండ్రి ఇంకా చేయడమే కాకుండా కోనసీమను కూడా అక్కడ ఉండే అందాలమైనటువంటి దృశ్యాల్ని టూరిజానికి ఏ విధంగా ప్రమోట్ చేయాలో అవి కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, సమస్యలన్నీ కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే కొంత సమయం అవుతుంది, కానీ చిన్న చిన్న సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేయడానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నాకు కావాల్సిన మీ సహకారం కావాలి, మీ అందరి అభిమానం కావాలి. తప్పకుండా చేయాల్సిగా నేను కోరుకుంటూ సినా పక్కన